వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ సోషల్ 12/8/2022 సెషన్ 2 క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేద్దాం. ప్రతి క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చింది అనేది నేను మెన్షన్ చేస్తాను, సో దాట్ యూ గెట్ అన్ ఐడియా ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పి. నేను క్వశ్చన్ చదివాను కానీ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ రాయండి, సో దాట్ మీకు అసలు ఈ క్వశ్చన్ని మనం ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నాం అన్నది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ ఫ్రమ్ 9th స్టాండర్డ్, ఎందుకంటే 9th 10th నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. సో 9th తర్వాత 10th ప్రిపేర్ అవ్వాలి, 10th తర్వాత 8th 7th 6th. డోంట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ 6th స్టాండర్డ్. నౌ లెట్ us begin. క్వశ్చన్ నెంబర్ 91, క్యోటో ప్రోటోకాల్ గురించి అడుగుతున్నారు. ఇది 9th స్టాండర్డ్ చాప్టర్ 5 బయోస్ఫియర్ నుంచి అడిగారు. క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి? క్యోటో ప్రోటోకాల్ అనేది ఇట్ ఈజ్ అ ఇంటర్నేషనల్ ట్రీటీ. ఎందులో అయితే మనము గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటున్నాయో, ఎక్కువ అయితే ఇండస్ట్రియలైజ్ నేషన్స్ ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని వాళ్ళ ఫ్యాక్టరీల ద్వారా ట్రాఫిక్ ద్వారా ఎమిట్ చేస్తున్నాయో వాటిని తగ్గించడానికి తీసుకున్న ట్రీటీయే క్యోటో ప్రోటోకాల్. దీన్ని 1997లో అడాప్ట్ చేశారు. 2005లో ఇది ఎఫెక్ట్లోకి వచ్చింది. ఇందులో 1990లో ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లెవెల్ ఉందో వాటిని 5.2% తగ్గించాలి 2012 వరకు అనేది ఈ క్యోటో ప్రోటోకాల్ యొక్క ట్రీటీ. ఇందులో 192 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. దీని తర్వాత వచ్చిన అగ్రిమెంట్ని మనము ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పి అంటాము. దిస్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 2016. Let us read the question. Kyoto Protocol is related to education development, industrialization, improving trade, reducing global warming. క్యోటో ప్రోటోకాల్తో సంబంధం కలిగినది విద్యాభివృద్ధి, పారిశ్రామికీకరణ, వ్యాపారాభివృద్ధి, భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడం. సో క్యోటో ప్రోటోకాల్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించింది కాబట్టి రెడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ భూగోళం వేడెక్కడాన్ని తగ్గించటం అని చెప్పి మన కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92, కొల్లూరు డైమండ్ మైన్ ఈజ్ లొకేటెడ్ ఇన్. కొల్లూరు వజ్రాల గని ఉన్న జిల్లా గుంటూరు డిస్ట్రిక్ట్. ఇక్కడే మన కోహినూర్ డైమండ్ కూడా దొరికిందంటారు. క్వశ్చన్ నెంబర్ 93, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ హాట్ లోకల్ విండ్. ఉష్ణ స్థానిక పవనము కానిది అని చెప్పి అడుగుతున్నారు. విచ్ ఈజ్ నాట్ అ హాట్ లోకల్ విండ్. ఈ నాలుగిట్లో మనం చూస్తే పంపేరో, యూమో, లూ, చినూక్, ఈ నాలుగిట్లో చూస్తే ఈ మూడు అంటే యోమా, లూ, చినూక్ అనేవి దీస్ ఆర్ హాట్ విండ్స్. పంపేరో అనేది ఇట్ ఈస్ అ కూల్ హ్యూమిడ్ విండ్. ఇది మనకి జనరల్లీ అర్జెంటీనా అండ్ ఉరుగ్వేలో కనిపిస్తుంది. పంపేరో తర్వాత యోమా అనేది ఉందో ఇది దిస్ ఈజ్ అ హాట్ అండ్ డ్రై విండ్. ఇది మన ప్రజెంట్ మ్యాన్మార్ అంటే బర్మా ఎక్కడైతే ఉందో అక్కడ వీస్తుంది. లూ అనేది మనకి హాట్ అండ్ డస్టీ విండ్, నార్దర్న్ ఇండియాలో ఏదైతే ఫ్లో అవుతుందో దాన్ని మనము లూ అని చెప్పి అంటాము. చినూక్ అనేది కూడా హాట్ అండ్ వార్మ్ అండ్ డ్రై విండ్. ఇది నార్త్ అమెరికాలో రాకీ మౌంటైన్స్లో కనిపిస్తుంది. సో విచ్ ఇస్ నాట్ ఎ హాట్ లోకల్ విండ్ అంటున్నారు కాబట్టి ఈ మూడు హాట్ కాబట్టి నాట్ ఎ హాట్ ఇస్ పంపేరో ఇస్ ద ఆన్సర్. ఇది 9th స్టాండర్డ్ చాప్టర్ 4 అట్మాస్ఫియర్ నుంచి అడిగారు. క్వశ్చన్ నెంబర్ 94, మిటియోరైట్స్ బర్న్ అప్ ఇన్ దిస్ లేయర్. ఉల్కలు మండిపోయే ఆవరణం. థర్మోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. సో మనకు తెలుసు దిస్ ఇస్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. ఓకే, ఉల్కలు అంటే ఏదైతే మనకి స్పేస్లో డస్ట్, డర్ట్ అలా ఏవైతే పార్టికల్స్ ఉంటాయో అందులో కొంచెం పెద్దగా ఉన్నవి, అవి ఎప్పుడైతే మనకి అట్మాస్ఫియర్ దగ్గరికి వస్తాయో మన ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ మూలన అవి మనకి దే గెట్ పుల్డ్ టువర్డ్స్ ద ఎర్త్. అలా ఎప్పుడైతే ఇవి కిందకి వస్తూ ఉంటాయో ఏదైతే మనకి మిజోస్ఫియర్ అని చెప్పి మన లేయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎయిర్ పార్టికల్స్ స్ట్రాటోస్ఫియర్ కంటే తక్కువ ఉంటాయి, థర్మోస్ఫియర్ కంటే ఎక్కువ ఉంటాయి. అది కరెక్ట్గా ఎంత ఉంటాయి అంటే ఆ మీటియోరైట్ అనేది ఈ మీజోస్ఫియర్ మధ్యలోంచి వెళ్తున్నప్పుడు
ఏదైతే ఫ్రిక్షన్, ఆ ఎయిర్ మాలిక్యూల్స్ ఏదైతే ఫ్రిక్షన్ ఫామ్ అవుతుందో దానివల్ల హీట్ జనరేట్ అయ్యి ఆ హీట్ వల్ల అది మండిపోతుంది. ఈ మండిపోయిన మీటియోరైట్స్ జనరల్లీ పూర్తిగానే మీజోస్ఫియర్లో జనరల్లీ కాలిపోతాయి. చాలా రేర్గా ఏమైనా చిన్న చిన్న పీసెస్ మనకి కింద పడతాయి. ఈ మీజోస్ఫియర్లో ఎప్పుడైతే అవి కాలిపోతూ ఉంటాయో అవి దే వేపరైజ్, అంటే అవి వివాపరేట్ అయిపోయి గ్లో అంటే మంటలాగా ఏదైతే కనిపిస్తుందో అది కిందకి పడుతూ వస్తుంది. కాబట్టి దాన్నే మనకి షూటింగ్ స్టార్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం షూటింగ్ స్టార్ అని చెప్పి అంటాం, కానీ దే ఆర్ యాక్చువల్లీ మీటియోరైట్స్. క్వశ్చన్ నెంబర్ 95. ది ఈస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ ఆఫ్ ఇండియా ఇస్, భారతదేశం యొక్క చిట్ట చివర తూర్పు రేఖాంశం. దీన్ని 9th స్టాండర్డ్ చాప్టర్ 1 అవర్ ఎర్త్ నుంచి తీసుకున్నారు. ఇండియాలో అన్నిటికంటే ఈస్ట్లో ఉన్న లాంగిట్యూడ్ 97 degrees 25 minutes తూర్పు రేఖాంశం. క్వశ్చన్ నెంబర్ 96. గుయోట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ రిలీఫ్ ఆఫ్ ద ఓషన్. గుయోట్స్ కనపడే సముద్రపు నేల. ఇది మనకి కాంటినెంట్ క్రస్ట్ అని చెప్పంటే, సపోజ్ ఇదంతా మనకి సముద్రం అనుకుందాం. ఓకే, సో ఇక్కడి నుంచి ఏదైతే కొంచెం దగ్గరగా ఏదైతే మనకి ఒక స్లోప్ లాగా వచ్చి ఒక అండర్ వాటర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కాంటినెంట్ లాగా ఉంటుందో దాన్ని మనము కాంటినెంటల్ షెల్ఫ్ అని చెప్పి అంటాం. ఇక్కడి నుంచి ఏదైతే స్లోప్ వస్తుందో అది కొంచెం డీప్గా వస్తుంది, దాన్ని మనము కాంటినెంటల్ స్లోప్ అని చెప్పి అంటాం. తర్వాత ఏదైతే స్ట్రెయిట్గా మనకు ఉంటుందో దాట్ ఈజ్ ద డీప్ సీ ప్లేన్. ఈ ప్లేన్ మధ్య మధ్యలో ఎక్కడైనా చిన్న చిన్న చాలా పెద్ద పెద్ద డీప్ ట్రెంచెస్ కూడా ఉంటాయి. వాటిని మనము ఓషన్ డీప్స్ అని చెప్పి అంటాం. ఈ గుయాట్స్ అనేవి సీ ప్లేన్ బాటంలో ఏదైతే ప్లేన్ ఉంటుందో ఇక్కడ ఏదైనా వాల్కనో ఇరెప్ట్ అయితే ఆ మౌంటైన్ ఏదైతే ఉంటుందో అది ఈ సముద్రపు వేవ్స్ వల్ల దాని పై పార్ట్ కొట్టుకుపోయి ఆ పై పార్ట్ మాత్రం ఫ్లాట్గా ఉంటుంది. అలాంటి ఒక మౌంటైన్ ఏదైతే మనకి సీ ప్లేన్లో కనిపిస్తుందో విత్ ఎ ఫ్లాట్ టాప్, దట్ మీన్స్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ డార్మెంట్ వాల్కనో. వాటిని మనము గుయాట్స్ అని చెప్పి అంటాం. సో గుయాట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ రిలీఫ్ ఆఫ్ ద ఓషన్, డీప్ సీ ప్లేన్, మహాసముద్ర మైదానం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని 9th స్టాండర్డ్ చాప్టర్ 2 ద న్యాచురల్ రిలమ్స్ ఆఫ్ ద ఎర్త్ నుంచి అడిగారు. Question number 97. The planet that takes 1 day for 1 rotation like Earth is. భూమి లాగే ఒక భ్రమణానికి ఒక రోజు సమయం తీసుకునే గ్రహం. ఇది 5th స్టాండర్డ్ ఈవిఎస్ చాప్టర్ 11 ఎర్త్ టు స్పేస్ అనే చాప్టర్ నుంచి అడిగారు. వీనస్ అనేది చాలా స్లోగా తిరుగుతుంది. అది ఒక్క రొటేషన్ తీసుకోవటానికి 243 ఎర్త్ డేస్ పడుతుంది. జూపిటర్ అండ్ సాటర్న్ అంటే గురుడు శని ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా రొటేట్ అవుతారు. జూపిటర్ అనేది ఇట్ టేక్స్ 9 hours and 55 minutes. సాటర్న్ టేక్స్ 10 hours and 33 minutes. మార్స్ మాత్రం మనకి ఎర్త్ లాగానే 24 hours and 37 minutes తీసుకుంటుంది. సో దిస్ ఇస్ ద నియరెస్ట్. కాబట్టి భూమిలాగే ఒక భ్రమణానికి ఒక రోజు సమయం తీసుకునే గ్రహం ఇస్ మార్చ్ ఆర్ అంగారకుడు. క్వశ్చన్ నెంబర్ 98. The winds that blow from the subtropical high pressure belt towards the subpolar low pressure belt in the south are northeast trade winds, southeast trade winds, polar easterlies or prevailing westerlies. So ఇది subtropical high pressure belt నుంచి టువర్డ్స్ ద సబ్ పోలార్ బెల్ట్ ఇన్ ద సౌత్ అంటే సదర్న్ హెమిస్ఫియర్ గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ ద ట్రాపికల్. ఇక్కడి నుంచి ఇటువైపు వెళ్ళేదాన్ని ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. దీస్ ఆర్ ప్రివైలింగ్ వెస్టర్లీస్, పశ్చిమ పవనాలు. దీన్ని ఐ థింక్ అట్మాస్ఫియర్ చాప్టర్ నుంచి అడిగారు. క్వశ్చన్ నెంబర్ 90. Our constitution grants right to life as per this article. రైట్ టు లైఫ్ అనగానే మనకి ఆర్టికల్ 21 గుర్తు రావాలి. ఇది చాప్టర్ 19 క్లాస్ 9th చాప్టర్ 19th హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ నుంచి అడిగారు. ఆర్టికల్ 21లో కాన్స్టిట్యూషన్లో రాసిన స్టేట్మెంట్ ఏంటంటే నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో ఆర్టికల్ 21 అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు రైట్ టు లైఫ్. ఆర్టికల్ 41 ఏదైతే ఉందో దట్ ఈస్ రిలేటెడ్ టు రైట్ టు వర్క్
ఆర్ రైట్ టు ఎడ్యుకేషన్, పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్, ఇలాంటివన్నీ మనకి ఆర్టికల్ 41లో ఉన్నాయి. ఆర్టికల్ 19 ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ ఆర్ అసోసియేషన్, మూమెంట్, రెసిడెన్స్, మనకు కావాల్సిన ప్రొఫెషన్ని లేదా ఆక్యుపేషన్ని మనం చేయటం, ఇవన్నీ మనకి ఆర్టికల్ 19లో వస్తాయి. ఆర్టికల్ 14 ఈజ్ రిలేటెడ్ టు రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, సో జీవించే హక్కుని సూచించే అధికరణ ఈజ్ 21వ అధికరణం. క్వశ్చన్ నెంబర్ 100. ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ ఫిజికల్ క్యాపిటల్. భౌతిక పెట్టుబడి కానిది. ఇది మనకి క్లాస్ 7 ప్రొడక్షన్ ఇన్ ఎ ఫ్యాక్టరీ ఆర్ పేపర్ మిల్ ఈ చాప్టర్ నుంచి అడిగారు. ఫిజికల్ క్యాపిటల్ అంటే ఏదన్నా ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకి కొన్ని టాంజిబుల్ అసెట్స్ లేదా రిసోర్సెస్ కావాలి. లైక్ మనకి మెషినరీ కావాలి, ఫ్యాక్టరీ ఒకటి కావాలి, అంటే బిల్డింగ్ కావాలి, ఒక స్ట్రక్చర్ ఒకటి కావాలి, మెషిన్స్, ఎక్విప్మెంట్, టూల్స్ ఇవన్నీ కావాలి. అలా వేటిని వాడి మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తామో వాటిని మనము ఫిజికల్ క్యాపిటల్ అని చెప్పి అంటాం. రా మెటీరియల్ అనేది మనము ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసేందుకు వాడుతున్నాం. ఆ రా మెటీరియల్ ఫైనలీ మనకి ఫైనల్ గుడ్ లాగా తయారవుతుంది. కానీ ఫిజికల్ క్యాపిటల్ అంటే టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్, మెషినరీ, ఎక్విప్మెంట్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ యూస్డ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వాటిని మనం ఫిజికల్ క్యాపిటల్ అని చెప్పి అంటాం. క్వశ్చన్లో చూస్తే ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ ఫిజికల్ క్యాపిటల్. భౌతిక పెట్టుబడి కానిది అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి టూల్స్ ఫిజికల్ క్యాపిటల్ కిందకు వస్తాయి, మెషిన్స్ కూడా వస్తాయి, బిల్డింగ్స్ కూడా వస్తాయి. రానిది రా మెటీరియల్, ముడి పదార్థాలు. క్వశ్చన్ నెంబర్ 101. సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బ్యాంకాక్. ఇది బ్యాంకాక్లోని మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బ్యాంకాక్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ థాయిలాండ్. ఇది 10th స్టాండర్డ్ చాప్టర్ 7 పీపుల్ అండ్ సెటిల్మెంట్ నుంచి అడిగారు. క్వశ్చన్ నెంబర్ 102. రాంగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఈజ్. హరిత విప్లవ ప్రభావానికి సంబంధించి తప్పు వ్యాఖ్యాన్ని గుర్తించండి. గ్రీన్ రెవల్యూషన్లో మనము పంటలు ఎక్కువ పండించడం మొదలుపెట్టాం. సో దానికి మనం చాలా పెస్టిసైడ్స్ వాడేవాళ్ళం, వాటర్ ఎక్కువ వాడేవాళ్ళం. ఈ పెస్టిసైడ్స్ అవి వాడేసరికి దాంట్లోని ఫర్టిలిటీ అది తగ్గిపోయింది. వాటర్ కూడా, గ్రౌండ్ వాటర్ అలాంటివన్నీ కూడా మనకి తగ్గిపోయాయి. సో గ్రీన్ రెవల్యూషన్లో ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అయింది, ఎన్వైర్న్మెంట్ ఇంబ్యాలెన్స్ అయింది, ఎందుకంటే ఫర్టిలిటీ అవి తగ్గిపోయాయి, వాటర్ అవి తగ్గిపోయాయి కాబట్టి సాయిల్ ఫర్టిలిటీ కూడా తగ్గిపోయింది. గ్రౌండ్ వాటర్ ఎక్కువ మనం వాడేసరికి అది డిక్రీజ్ అయింది. ఇక్కడ వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. తప్పు వ్యాఖ్యాన్ని గుర్తించండి అంటున్నారు. సో ఇంక్రీజ్ ఇన్ గ్రౌండ్ వాటర్ అన్నది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 2 భూగర్భజల మట్టం పెరుగుదల ఈజ్ ద రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 103. ఎక్స్పాండ్ బీపీఓ. బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెసెస్ అవుట్సోర్సింగ్. ఓకే, ఇదేంటి తెలుగులో లేదు. ఓకే, ఇది 9th స్టాండర్డ్ చాప్టర్ 8 సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా నుంచి అడిగారు. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటే ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయో వాటి మెయిన్ ఫంక్షన్ లేదా కోర్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో వాటిని వాళ్ళ దగ్గర ఉంచుకుని పెట్టి ఫంక్షన్స్ లేదా సపోర్టివ్ ఫంక్షన్స్ అంటే కస్టమర్ సపోర్ట్ కానీ, డేటా ఎంట్రీ, ఐటీ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్ ఇలాంటి వాటిని వేరే కంపెనీస్కి అవుట్సోర్స్ చేస్తారు. దానినే మనము బిజినెస్ ప్రాసెసెస్ అవుట్సోర్సింగ్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 104. ది లార్జెస్ట్ జూట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ ఈజ్. ప్రపంచంలో అతిపెద్ద జనపనార వస్తువుల ఎగుమతిదారు ఈజ్ బంగ్లాదేశ్. ఇది క్లాస్ 9 చాప్టర్ 6 అగ్రికల్చర్ ఇన్ ఇండియా నుంచి అడిగారు. క్వశ్చన్ నెంబర్ 105. The minimum calorie intake for a person in urban area in kilocalories. పట్టణ ప్రాంతంలోని వ్యక్తి తీసుకోవాల్సిన కనీస ఆహారం is 2200 కిలోక్యాలరీస్. దీన్ని 10th స్టాండర్డ్ సోషల్ స్టడీస్లో చాప్టర్ 11 ఫుడ్ సెక్యూరిటీ నుంచి అడిగారు. క్వశ్చన్ నెంబర్ 106. ఇందులో దిస్ ఈజ్ అబౌట్
ఫార్మర్ని మనం ఎలా కేటగరైజ్ చేస్తాం? చిన్న రైతు అని చెప్పి, సన్నకారు రైతు, మధ్య తరహా రైతు, పెద్ద రైతు అని చెప్పి మనం ఎలా కేటగరైజ్ చేస్తున్నాం? ఈ కేటగరైజేషన్కి రైతు దగ్గర ఎంత ల్యాండ్ ఉంది అన్న దాన్ని బట్టి మనము కేటగరైజ్ చేస్తాం. జనరల్లీ స్మాల్ ఫార్మర్ లేదా చిన్న రైతులు ఎవరైతే ఉంటారో 2 hectares వరకు ల్యాండ్ ఉన్న వాళ్ళని మనము చిన్న రైతు లేదా స్మాల్ ఫార్మర్ అంటాం. సెమీ మీడియం ఫార్మర్ లేదా సన్నకారు రైతు అంటే 2 నుంచి 4 hectares వరకు ల్యాండ్ ఉండాలి. మీడియం ఫార్మర్ ఆర్ మధ్య తరహా రైతు అంటే 4 to 10 hectares ఆఫ్ ల్యాండ్. లార్జ్ ఫార్మర్ ఆర్ పెద్ద రైతు అంటే మోర్ దాన్ 10 hectares ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగారు? రవికి 4 ఎకరాల భూమి కలదు, అయితే రవి హ్యాస్ 4 acres ఆఫ్ ల్యాండ్. 4 acres అంటే మనకి సన్నకారు రైతు లేదా సెమీ మీడియం ఫార్మర్. ఈ క్వశ్చన్ని 10th standard చాప్టర్ 9 రాంపూర్ విలేజ్ ఎకానమీ నుంచి అడిగారు. క్వశ్చన్ నెంబర్ 107. ఐడెంటిఫై ది రాంగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యులకు సంబంధించి తప్పుగా ఉన్న వ్యాఖ్యాన్ని గుర్తించండి. సో ఎప్పుడు క్వశ్చన్ చదివేప్పుడు కరెక్ట్ అడుగుతున్నారా తప్పు అడుగుతున్నారా అన్నది కొంచెం జాగ్రత్తగా చదివి దెన్ వీ షుడ్ ఆన్సర్. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. దీన్ని క్లాస్ 7 చాప్టర్ 16 మేకింగ్ ఆఫ్ లాస్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ నుంచి అడిగారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అవ్వటానికి 1/3 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ఎమ్మెల్యేస్ అన్నది కరెక్టే. 1/6 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై లోకల్ బాడీస్ అన్నది కరెక్ట్ కాదు, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో 1/3. ఓకే. 1/12 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై గ్రాడ్యుయేట్స్ అండ్ 1/12 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై టీచర్స్. విచ్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 108. ఇందులో నాకు కూడా కొంచెం డౌట్ ఉంది. ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆఫ్ ఇండెలిబుల్ ఇంక్ ఆర్ లొకేటెడ్ ఎట్ క్లాస్ 10 చాప్టర్ 16 ది ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా నుంచి అడిగారు. ఇండెలిబుల్ ఇంక్ అంటే ఏదైతే మనకి ఎలక్షన్స్లో ఓట్ వేసినప్పుడు మన వేలి మీద ఏదైతే ఇంక్ డాట్ వేస్తారో దట్ ఈస్ కాల్డ్ ఇండెలిబుల్ ఇంక్. ఇండెలిబుల్ అంటే మనము దాన్ని తుడిచేసినా కూడా పోదు, అందుకని దాన్ని మనం ఇండెలిబుల్ ఇంక్ అని చెప్పి అంటాం. దీన్ని ఇండియాలో ఓన్లీ ఒక కంపెనీయే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, దట్ ఈస్ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్. ఏదైతే మైసూర్లో ఉందో దే ఆర్ ద సోల్ ఆథరైజ్డ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఇండెలిబుల్ ఇంక్ ఇన్ ఇండియా. వీళ్ళు ఈ ఇంక్ని ఇండియాలో 1962 నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మన దేశంలో ఎక్కడ ఎలక్షన్స్ అయినా కూడా వీళ్ళే దీన్ని సప్లై చేస్తూ ఉంటారు. కాకపోతే మరి వీళ్ళతో పాటు హైదరాబాద్, చెన్నైలో ఏది అన్నది నాకు కరెక్ట్గా తెలీదు. సో వాట్ ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్. మీకు ఎవరికైనా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. క్వశ్చన్ నెంబర్ 109. Aung San Suu Kyi was awarded Nobel Prize for Aung San Suu Kyi అన్న ఆవిడ మ్యాన్మర్ అంటే ప్రజెంట్ డే బర్మా ఏదైతే ఉందో అక్కడ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అన్న పార్టీ లీడర్ ఆవిడ. అక్కడ మిలిటరీ రూల్ ఉన్నప్పుడు షీ అడ్వకేటెడ్ ఫర్ డెమోక్రటిక్ గవర్నెన్స్ అండ్ హ్యూమన్ రైట్స్. డెమోక్రసీ ఉండాలి, మిలిటరీ రూల్ ఉండకూడదు, ఆపరేషన్ ఉండకూడదు అని చెప్పి ఆవిడ ఫైట్ చేశారు. ఆవిడ చాలా నాన్ వైలెంట్గా స్ట్రగుల్ చేసినా కూడా మిలిటరీ వాళ్ళు ఆవిడని 17 ఏళ్ళు హౌస్ అరెస్ట్ కింద ఉంచారు. తర్వాత ఆవిడకి ఇంటర్నేషనల్లీ ఆవిడకి నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ అని చెప్పి ఆవిడకి ఇచ్చారు. సో నోబెల్ ప్రైజ్ ఫర్ శాంతి అనమాట, నోబెల్ బహుమతి శాంతికి. క్వశ్చన్ నెంబర్ 110. ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ ఇన్ ది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న అధికరణలు మరియు షెడ్యూల్స్ 395 అధికరణలు, 8 షెడ్యూల్స్. ఆర్టికల్స్ అంటే ఏంటి, షెడ్యూల్స్ అంటే ఏంటి? ఆర్టికల్స్ అనేవి దే ఆర్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన కాన్స్టిట్యూషన్కి ఏదైతే ఫౌండేషన్ లేదా కోర్ ఫండమెంటల్గా ఏదైతే ఉందో అవి మనము ఆర్టికల్స్లో రాసుకుని వాటికి సప్లిమెంటరీగా ఏదైతే మనం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తామో అంటే దాని ఆర్టికల్ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టు ఏవైతే యాడ్ చేసుకుంటూ పోతామో వాటిని మనం షెడ్యూల్స్ అని చెప్పి అంటాం. సో ఈ ఆర్టికల్స్లో మనకి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద స్టేట్, సిటిజన్స్ డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్స్లో వస్తాయి.
షెడ్యూల్స్లో మనం చూస్తే వాటిల్లో చాలా టేబుల్స్ అదర్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే యూ విల్ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్, పార్లమెంట్లో ఎన్ని సీట్స్ ఉండాలి, హై అఫీషియల్స్కి శాలరీస్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ మనకి షెడ్యూల్లోకి వస్తాయి. Question number 111. The vast estates in South America under the control of large landlords were called. ఇది 8th standard chapter 10 landlords and tenants under the British and the Nizam ఆ చాప్టర్ నుంచి అడిగారు. దక్షిణ అమెరికా ఖండంలో పెద్ద భూస్వాముల నియంత్రణలో కల విశాల భూములకు కల పేరు హెసిండస్. ఓకే, సో ఎప్పుడైతే సౌత్ అమెరికాలో స్పానిష్ కంట్రోల్ ఉండేదో, అంటే స్పానిష్ పీపుల్ సౌత్ అమెరికాలో కాలనీ తయారు చేసుకున్నారో, అక్కడ వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద ల్యాండ్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు అక్కడ లోకల్లో ఉన్న పీపుల్ లేదా స్లేవ్స్ని పెట్టుకుని సెల్ఫ్ సఫిషియెంట్గా ఆ నేలని వాళ్ళు పండించుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి ఎస్టేట్ని హెసిండస్ అని చెప్పి అంటారు. క్వశ్చన్ నెంబర్ 112. లాంగ్ మార్చ్ వాజ్ క్యారీడ్ అవుట్ బై. లాంగ్ మార్చ్ని నిర్వహించిన వాళ్ళు మావో జెడాంగ్. ఇది 10th స్టాండర్డ్ చాప్టర్ 15 నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ ది కాలనీస్ ఆ చాప్టర్ నుంచి అడిగారు. ఇది చాలా ఒక వెరీ ఇంపార్టెంట్ రిట్రీట్ లేదా వాక్ అని చెప్పచ్చు. ఇందులో మావో జెడాంగ్ అన్న లీడర్ కింద చైనీస్ రెడ్ ఆర్మీ ఏదైతే ఉండేదో, అంటే చైనీస్ సివిల్ వార్, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ గవర్నమెంట్కి అగేన్స్ట్ ఫైట్ చేసేవాళ్ళు, చైనీస్ సివిల్ వార్ నడిచినప్పుడు అప్పుడు మావో జెడాంగ్ అన్న వాళ్ళ లీడర్ కింద ఒక లాంగ్ మార్చ్ని తీసుకున్నారు. ఈ చైనీస్ సివిల్ వార్ అనేది 1934 నుంచి 1936 మధ్యలో నడిచింది. క్వశ్చన్ నెంబర్ 113. ఫైండ్ ద మిస్ మ్యాచ్డ్ పేర్. సరికాని జతని గుర్తించండి. ఇందులో సరికాని జత ఇస్ యూనిసెఫ్ ప్యారిస్. యూనిసెఫ్ హెడ్ ఆఫీస్ అనేది మనకి న్యూయార్క్లో ఉంది. దీన్ని 10th స్టాండర్డ్ చాప్టర్ 20 పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా నుంచి అడిగారు. క్వశ్చన్ నెంబర్ 114. ద టర్మ్ గణ మీన్స్. గణ పదార్థానికి అర్థం. ఇది 6th స్టాండర్డ్ చాప్టర్ 7 ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ నుంచి అడిగారు. గణ అంటే చిన్న చిన్న రూలర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ లేదా ఒక అసెంబ్లీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ రాజ్యాలని ఎలా పాలించుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ, లేదా ఎవరన్నా బయట నుంచి వాళ్ళలో ఒకళ్ళ మీద ఎవరైనా అటాక్ చేస్తే కింగ్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ హెల్ప్ చేస్తూ, అలా గ్రూప్ ఆఫ్ రూలర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో కింగ్డమ్స్, వాటిని మనము గణ అని చెప్పి అంటాం. Question number 115. Rudramadevi was fearless, dressed herself like a man and rode with horses with ease, said by. రుద్రమదేవి చాలా ధైర్యవంతురాలు, మగవారి రాజులాగా వస్త్రాలు ధరించి గుర్రాలను సులభంగా స్వారీ చేస్తుంది అని పేర్కొన్న వాళ్ళు మార్కో పోలో. ఈ మార్కో పోలో అన్న ఆయన ఇండియాని 1288-1293 అంటే రుద్రమదేవి కాకతీయ క్వీన్గా ఉన్నప్పుడు ఆ టైంలో 2 సార్లు విజిట్ చేసి తన పుస్తకం ఏదైతే ఉందో ది ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో, అందులో ఈ స్టేట్మెంట్ని ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 116. A business enterprise that makes profit primarily to trade is called imperialism, capitalism, mercantilism, liberalism. ప్రధానంగా వాణిజ్యం ద్వారా లాభాలు పొందే వ్యాపార విధానం. సో వ్యాపార విధానం అంటే హౌ దే ఆర్ ఎర్నింగ్ దేర్ ప్రాఫిట్స్. జనరలీ ఎవరైతే ఓన్లీ గూడ్స్ని ట్రేడ్ చేసి దాని ద్వారా అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ లేదా ప్రాఫిట్ని ఎర్న్ చేసుకుంటారో అలాంటి ఒక ట్రేడ్ని మనము మర్కంటాలిజం, వర్తకవాదం లేదా మర్కంటాలిజం అని చెప్పి అంటాం. ఇందులో ఎక్కడైతే వాళ్ళకి ప్రోడక్ట్స్ లేదా గూడ్స్ తక్కువ ధరకి దొరుకుతాయో అవి కొని వేరే దేశాలకి తీసుకెళ్ళి వాటిని అమ్ముతూ ఉంటారు విత్ హయ్యర్ ప్రైస్. అలా వాళ్ళ ప్రాఫిట్ని వాళ్ళు జనరేట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక ట్రేడ్ లేదా వ్యాపార విధానాన్ని మనము వర్తకవాదం లేదా మర్కంటాలిజం అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 117.
The country that escaped from the effect of the Great Depression in 1929. 1929లో తీవ్ర ఆర్థిక మాంద్య ప్రభావం నుంచి తప్పించుకున్న దేశం యాక్చువల్లీ ఏదీ లేదు. అన్ని కంట్రీస్కి ఎఫెక్ట్ ఉంది డిప్రెషన్ది. కాకపోతే యుఎస్ఎస్ఆర్ అనే కంట్రీ ఏదైతే ఉందో వాళ్ళకి కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి వాళ్ళకి మిగతా వాళ్ళకంటే కొంచెం తక్కువ ఉంది. బికాస్ వాళ్ళది గవర్నమెంటే వాళ్ళ ఎకానమీని అంతా ప్లాన్ చేసేది కాబట్టి, అంటే దే హ్యాడ్ ఎ సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ కాబట్టి దాట్ షీల్డెడ్ ఇట్ ఫ్రమ్ డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద గ్లోబల్ డిప్రెషన్. కానీ వాళ్ళకు కూడా వాళ్ళ ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే అప్పుడు స్టార్ట్ అయిందో అదంతా కూడా వాళ్ళకు కూడా కొంచెం తక్కువైంది. క్వశ్చన్ నెంబర్ 118. The city that was not under the control of the British around 1857 was హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ నిజాం ఎవరైతే ఉండేవాళ్ళు హీ యూస్ టు సపోర్ట్ ద బ్రిటిష్ కాబట్టి వాళ్ళని వాళ్ళ కింద ఉంచుకోలేదు. సో క్లాస్ 8 చాప్టర్ 5 వెన్ పీపుల్ రిబెల్ 1857 అండ్ ఆఫ్టర్ నుంచి అడిగారు ఈ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 119. జమీందార్స్ వర్ గివెన్ పవర్స్ టు కలెక్ట్ ద రెవెన్యూ త్రూ ఆక్షన్ ఇన్ ద సిస్టమ్. జమీందారుల వేలంపాట ద్వారా భూమి శిస్తుని వసూలు చేయు అధికారాన్ని పొందిన రెవెన్యూ విధానం. దీన్ని మనము జమీందారీ సిస్టమ్ లేదా జమీందారీ విధానం అని చెప్పి అంటాము. ఇందులో జమీందారులు ఆక్షన్ పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ఆక్షన్ని బేస్ చేసుకుని వాళ్ళు అక్కడ రైతులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళ దగ్గర రెవెన్యూని తీసుకుని వాటిని శిస్తుల్ని తీసుకుని బ్రిటిషర్స్కి వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు. జమీందారులు ఎప్పుడైనా ఇవ్వలేకపోతే మాత్రం ఆ ఆక్షన్ మళ్ళా పెట్టి ఆ జమీందారికి కాకుండా ఇంకో జమీందారికి శిస్తులు కలెక్ట్ చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తూ ఉండేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 120. The main reason for Vande Mataram movement was levied tax on salt against Jallianwala Bagh massacre, partition of Bengal, against Khilafat movement. వందే మాతరం ఉద్యమ ప్రారంభానికి ప్రధాన కారణం ఉప్పుపై పన్ను వేయటం, జలియన్వాలా బాగ్ దుర్ఘటనకు వ్యతిరేకంగా, బెంగాల్ విభజనానికి వ్యతిరేకంగా, ఖిలాఫత్ ఉద్యమానికి వ్యతిరేకంగా. ఇది 8th స్టాండర్డ్ చాప్టర్ 11 A National Movement, The Early Phase 1885 to 1919 నుంచి అడిగారు. వందే మాతరం మూమెంట్ అనేది 1905-1908 మధ్యలో జరిగింది. సాల్ట్ ట్యాక్స్ ఏదైతే జరిగిందో ఇది ఇట్ హ్యాపెండ్ ఇన్ 1919. సో వందే మాతరానికి సాల్ట్ ట్యాక్స్కి అసలు మనకి సంబంధమే లేదు. జలియన్వాలా బాగ్ కూడా మనకి 1919లో జరిగింది. సో దీంతో ఈ డేట్స్కి అసలు మనకి సంబంధం లేదు. ఖిలాఫత్ మూమెంట్ అనేది ఇట్ వాజ్ నాట్ ఫర్ ద కంట్రీ. బేసికలీ ఎవరైతే ఆటోమన్ ఖలీఫా ఉండేవాళ్ళో ఆయన పొజిషన్ కోసం అని చెప్పి పోరాటదాన్ని మనము ఖిలాఫత్ మూమెంట్ అని చెప్పి అంటాం. వందే మాతరం మూమెంట్కి మెయిన్ రీజన్ వాజ్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ విభజనానికి వ్యతిరేకంగా ఈ వందే మాతరం మూమెంట్ని చేశారు. క్వశ్చన్ నెంబర్ 121. ది ఐహోల్ ఇన్స్క్రిప్షన్ వాజ్ కంపోజ్డ్ బై పులకేసిన్ 1, పులకేసిన్ 2, రవికీర్తి, హరికీర్తి. రవికీర్తి అన్న జైన్ పోయట్, హీ వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ పులకేసిన్ 2. ఐహోల్ శాసనంను రచించిన వాళ్ళు మొదటి పులకేసిన్, రెండవ పులకేసిన్, రవికీర్తి, హరికీర్తి. ఓకే, ఈ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అనేది 19 లైన్ సంస్కృత్ ఇన్స్క్రిప్షన్. ఇది మెగూటి జైన్ టెంపుల్, ఐహోల్ కర్ణాటకలో మెగూతి జైన్ టెంపుల్ ఏదైతే ఉందో దాని ఈస్టర్న్ వాల్ మీద చెక్కబడి ఉంది. ఇది అరౌండ్ 634 to 635 కామన్ ఎరాలో రాసింది. ఆ టైంలో అక్కడ కింగ్ హీ వాజ్ పులకేసిన్ 2. ఈ ఇన్స్క్రిప్షన్ని కంపోజ్ చేసింది మాత్రం రవికీర్తి. ఈ రవికీర్తి అన్న ఆయన హీ వాజ్ అ కోర్ట్ పోయట్ ఆఫ్ పులకేసిన్ 2 అండ్ హీ వాజ్ అ జైన్ పోయట్. క్వశ్చన్ నెంబర్ 122. During wars, Krishnadevaraya employed troops in his army from this country. Portugal, England, Germany and Italy. కృష్ణదేవరాయలు యుద్ధ సమయాల్లో ఈ దేశస్థులని తన సైన్యంలో నియమించుకున్నాడు. ఇది 7th స్టాండర్డ్ చాప్టర్ 13 ద కింగ్స్ ఆఫ్ విజయనగర నుంచి అడిగారు. ఇందులో పోర్చుగల్ నుంచి ఉంచుకున్నారేమో అని చెప్పి ఒక గ్యారంటీగా చెప్పలేం, కానీ
కానీ పోర్చుగీస్ వాళ్ళ ట్రూప్స్ ఎవరైతే ఫైర్ ఆర్మ్స్లో అంటే గన్నులు అవి అప్పుడు ఇండియాలో లేవు కాబట్టి ఎవరైతే ఫైర్ ఆర్మ్స్లో స్కిల్డ్గా ఉండేవాళ్ళో ఆ పోర్చుగీస్ మర్సినరీ ట్రూప్స్ని కృష్ణదేవరాయ కొన్ని క్యాంపెయిన్స్కి వాడారు అని చెప్పి అంటారు. క్వశ్చన్ నెంబర్ 123. గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఇస్ దక్షిణాఫ్రికా గాంధీగా పిలువబడేది నెల్సన్ మండేలా. ఇది 6th స్టాండర్డ్ చాప్టర్ 12 టువర్డ్స్ ఈక్వాలిటీ నుంచి అడిగారు. ఈ నెల్సన్ మండేలా కూడా యాంగ్ సాంగ్ సూకీ లాగానే హీ వాజ్ ఆల్సో ఇంప్రిజన్డ్. ఆయన్ని 27 ఏళ్ళు కారాగారంలో ఉంచారు. ఆయన గాంధీ గారి ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ సివిల్ డిసొబీడియన్స్ వీటిని వాడి ఆఫ్రికాలో ఏదైతే రేషియల్ డిస్క్రిమినేషన్ ఉండేదో అంటే నల్లవాళ్ళు తెల్లవాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏదైతే గవర్నమెంట్ చూపించేదో వాటికి అగెయిన్స్ట్గా అంటే హీ అడ్వకేటెడ్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్ సౌత్ ఆఫ్రికన్స్. అందుకని చెప్పి ఆయన్ని నెల్సన్ మండేలాని మనము దక్షిణాఫ్రికా గాంధీ అని చెప్పి పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 124. ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వాజ్ మోర్ ఎఫిషియెంట్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. భూగరిష్ట పరిమితి చట్టాన్ని సమర్థవంతంగా అమలుపరిచిన రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఇది 8th స్టాండర్డ్ చాప్టర్ 16 అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ కింద ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో వెస్ట్ బెంగాల్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇందులో అయితే వాళ్ళు ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని వాళ్ళ స్టేట్లో వాళ్ళు వాడారు. క్వశ్చన్ నెంబర్ 125. పార్లమెంట్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ త్రూ దిస్ అమెండ్మెంట్. విద్యని ప్రాథమిక హక్కుగా పార్లమెంట్ ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం గుర్తించింది. 86th అమెండ్మెంట్ లేదా 86వ సవరణ ద్వారా మనము విద్యని ఫండమెంటల్ రైట్గా తీసుకున్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి వచ్చిందనమాట. అప్పుడు క్వశ్చన్ నెంబర్ 126. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది 8th స్టాండర్డ్ చాప్టర్ 18 రైట్స్ అప్రోచ్ టు డెవలప్మెంట్ లోంచి అడిగారు మనని. క్వశ్చన్ నెంబర్ 126. ఫోర్స్డ్ లేబర్ ప్రొహిబిటెడ్ అండర్ దిస్ రైట్. ఫోర్స్డ్ లేబర్ అంటే మనము వాళ్ళు కావాలని చేయటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, పని చేసుకునేందుకు కాకుండా వాళ్ళ నుంచి మనము బాగా పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవటం, లేదా వాళ్ళు మనకి ఏదైనా డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకోవటం, అంటే బేసికలీ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఫోర్స్డ్ లేబర్ అని చెప్పి అంటాం. ఈ హక్కు ప్రకారం బలవంతపు చాకరీ నిషేధించబడింది. దట్ ఈస్ రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించే హక్కు. దీన్ని 9th స్టాండర్డ్ చాప్టర్ 21 హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ నుంచి అడిగారు. క్వశ్చన్ నెంబర్ 127. లీగల్ సర్వీస్ అథారిటీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దిస్ సెక్షన్ ఆఫ్ పీపుల్. 10th స్టాండర్డ్ చాప్టర్ 22 సిటిజన్స్ అండ్ ది గవర్నమెంట్ నుంచి అడిగారు. ఇది జనరలీ ఎవరైతే ఆడవాళ్ళు, పిల్లలు లేదా చిన్న వర్కర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్, డిజేబుల్డ్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీగల్ ఎయిడ్ లేదా అసిస్టెన్స్ అంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు లేని వాళ్ళు అంటే ఎకనామికల్లీ అండ్ సోషల్లీ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే లీగల్ ఎయిడ్ని లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పి అంటాం మనం. ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ రారు. దిస్ ఈజ్ నాట్ మెంట్ అంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు రారు అంటే వాళ్ళకి వాళ్ళ డిపార్ట్మెంట్ లేదా ఆర్గనైజేషన్లోనే వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ అని చెప్పి ఉంటుంది. అందుకని చెప్పి లీగల్ సర్వీస్ అథారిటీ అనేది వాళ్ళకి వర్తించదు. క్వశ్చన్ నెంబర్ 128. షేక్ నాజిర్ వాజ్ ఫేమస్ ఫర్ బుర్రకథ. షేక్ నాజిర్ ఈ రంగంలో ప్రసిద్ధ కళాకారుడు. ఈ వాజ్ బుర్రకథ పర్ఫార్మర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆయన 1920లో గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. ఈ హ్యాడ్ ఎ వెరీ పవర్ఫుల్ వాయిస్. ఆయనకి డ్రామాటిక్ స్కిల్స్ కూడా చాలా ఉండేవి. ప్లస్ బుర్రకథ ఎలా చెప్పాలి అన్న దాంట్లో చాలా ఎక్స్పర్టైజ్ ఉండేది. ఈ షేక్ నాజిర్ అన్న ఆయనకి మనము 1992లో పద్మశ్రీ అవార్డు వచ్చింది అండ్ 2009లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 129. ద కింగ్ దంగదేవ బిలాంగ్ టు 7th స్టాండర్డ్ చాప్టర్ 22 రూలర్స్ అండ్ బిల్డింగ్స్ ఆ చాప్టర్ నుంచి అడిగారు.
దంగదేవ అన్న ఆయన చాందేలా డైనాసిటీ చందేలా వంశం నుంచి ఉన్నారు. ఈయన సెంట్రల్ ఇండియా అంటే మధ్యప్రదేశ్ అరౌండ్ ఖజురహో ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో రాజుగా ఉండేవాళ్ళు ఫ్రమ్ 950 to 999 కామన్ ఎరా. ఈయన ప్రతిహారాస్ నుంచి విడిపోయి చాండేలా డైనాసిటీని స్టార్ట్ చేశారు. ఈ ఖజురహోలో చాలా టెంపుల్స్ ఈయన కట్టించారు. అందులో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఈయన కట్టించింది ఈజ్ కాల్డ్ కందరీయ మహాదేవ టెంపుల్. మహాదేవ అంటే శివ టెంపుల్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 130. ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఐసీసీ ఈజ్ లొకేటెడ్ ఇన్ దుబాయ్. ఐసీసీ ప్రధాన కార్యాలయం ఇక్కడ కలదు. దుబాయ్ ఇస్ ద ఆన్సర్. ఇంతకుముందు ఫస్ట్ లండన్లో ఉండేది, తర్వాత 2004లో దుబాయ్కి షిఫ్ట్ చేశారు. సో 8th స్టాండర్డ్ చాప్టర్ 23 స్పోర్ట్స్, నేషనలిజం అండ్ కామర్స్ అన్న చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ నెంబర్ 131. అల్వర్స్ వర్ డివోటీస్ ఆఫ్. 7th స్టాండర్డ్ చాప్టర్ 8 భక్తి, సూఫీ ఆ చాప్టర్ నుంచి అడిగారు. ఆళ్యారులు వీరి భక్తులు. అల్వర్స్ అంటే వాళ్ళు విష్ణు భక్తులు. అండ్ నయనార్స్ అన్న వాళ్ళు శివ భక్తులు. 132. The building Kaaba is the holy place too. 6th standard chapter 11 Indian culture, languages and religions ఈ చాప్టర్ నుంచి అడిగారు. కాబా అనేది సౌదీ అరేబియాలో ఏదైతే మక్కా అన్న ప్లేస్లో మాస్క్ ఉందో ఆ మాస్క్లో ఉన్నదాన్ని మనము కాబా అని చెప్పి అంటాం. సో కాబా అనేది ఇట్ ఈస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద గ్రాండ్ మాస్క్ ఇన్ మక్కా ఇన్ సౌదీ అరేబియా. ఎవరెవరైతే హజ్కి వెళ్తారో అక్కడికి వాళ్ళందరూ కూడా ఈ కాబాని చూడటానికి వాళ్ళు వెళ్తారు. సో ద బిల్డింగ్ కాబా ఈజ్ ద హోలీ ప్లేస్ టు ఇస్లాం. క్వశ్చన్ నెంబర్ 133. జగన్ మిత్ర మండలి వాజ్ స్టార్టెడ్ బై. 8th స్టాండర్డ్ చాప్టర్ 19 సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ నుంచి అడిగారు. జగన్ మిత్ర మండలి అంటే మన చీఫ్ మినిస్టర్ జగన్కి సంబంధించింది కాదు ఇది. జగన్ మిత్ర మండలి అనేది ఇట్ వాజ్ అ సోషల్ అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏదైతే 1906లో స్టార్ట్ చేశారో. ఇట్ వాజ్ స్టార్టెడ్ బై భాగ్యరెడ్డి వర్మ. ఆయన ఒక పెద్ద సోషల్ రిఫార్మర్, యాక్టివిస్ట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఈయన అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దళిత్స్ గురించి, అన్టచబిలిటీ గురించి, కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి యాక్టివిస్ట్గా ఉండేవాడు. క్వశ్చన్ నెంబర్ 134. దిస్ ఈజ్ నాట్ ఎ పంచవ్రతాస్ ఆఫ్ జైనిజం. 6th స్టాండర్డ్ చాప్టర్ 11 ఇండియన్ కల్చర్, లాంగ్వేజెస్ అండ్ రిలీజియన్స్ నుంచి అడిగారు. జైనిజంలో 5 పంచవ్రతాలు ఉంటాయి. 1 ఈజ్ అహింస, దెన్ యూ హ్యావ్ సత్య, యూ హ్యావ్ ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. ఓకే, పెనెన్స్ అనేది లేదు. నాట్ ఇన్ అంటే జైనుల పంచవ్రతంలో లేనిది అని అడుగుతున్నారు కాబట్టి పెనెన్స్ లేదా తపస్సు ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 135. ఇది 8th స్టాండర్డ్ చాప్టర్ 19 సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ నుంచి అడిగారు. మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల స్థాపించబడిన సంవత్సరం 1875 AD. దీన్ని తర్వాత మనము అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని చెప్పి అన్నాం. క్వశ్చన్ నెంబర్ 136. ఫైండ్ అవుట్ రాంగ్ ఆస్పెక్ట్ రిలేటెడ్ టు ద సిక్ రిలీజన్. మళ్ళీ రాంగ్ ఆస్పెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. సిక్కు మతానికి సంబంధించిన సరికాని అంశం. ఇది 6th స్టాండర్డ్ చాప్టర్ 11 ఇండియన్ కల్చర్, లాంగ్వేజెస్ అండ్ రిలీజియన్స్ నుంచి అడిగారు. సిక్ టెంపుల్ ఈజ్ కాల్డ్ గురుద్వారా అన్నది కరెక్టే. 6 హోలీ బుక్ ఇస్ గురు గ్రంథ్ సాహిబ్ కూడా కరెక్టే. దెర్ ఆర్ 12 గురూస్ ఇన్ సిక్ రిలీజన్ అన్నది కరెక్ట్ కాదు. దెర్ ఆర్ ఓన్లీ 10. ద వర్డ్ సిక్ మీన్స్ డిసైపుల్. సిక్కుల దేవాలయాన్ని గురుద్వారా అంటారు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్. సిక్కు మతంలో 12 మంది గురువులు కలరు. సిక్కు పదానికి అర్థం శిష్యుడు. సో ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 137. సోషల్ రిఫార్మర్ అండ్ ఆల్సో నోన్ యాజ్ గద్య తిక్కన్న. గద్య తిక్కన్న అని పిలువబడిన సంఘ సంస్కర్త ఈజ్ వీరేశలింగం పంతులు.
8th స్టాండర్డ్ చాప్టర్ 19 సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ నుంచి అడిగారు ఈ క్వశ్చన్. వీరేశలింగం పంతులు అన్న ఆయన హీ వాజ్ అ సోషల్ రిఫార్మర్, హీ వాజ్ ఎ రైటర్, హీ వాజ్ ఎడ్యుకేషనిస్ట్ ఫ్రమ్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన విమెన్స్ ఎడ్యుకేషన్ గురించి, సోషల్ రిఫార్మ్ గురించి చాలా రిఫార్మ్ యాక్టివిస్ట్ లాగా పనిచేశారు. ఆయన చాలా నవలలు, ప్లేస్, ఎస్సేస్ కూడా రాశారు. అందుకని ఆయనకి తెలుగు ప్రోస్ మీద ఏదైతే మాస్టరీ ఉందో దాన్ని చూసి ఆయన్ని మనము గద్య తిక్కన్న అని చెప్పి అంటాం. ఈ వీరేశలింగం పంతులు అన్న ఆయన హీ ఈజ్ కన్సిడర్డ్ టు బీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ తెలుగు రైటర్స్ ఆఫ్ ఆల్ టైమ్స్. క్వశ్చన్ నెంబర్ 138. శంకరాచార్య అడ్వకేటెడ్. శంకరాచార్యులచే ప్రతిపాదించబడిన సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ అద్వైత సిద్ధాంతం. 7th స్టాండర్డ్ చాప్టర్ 21 డివోషనల్ పాత్స్ టు ద డివైన్ నుంచి అడిగారు ఈ క్వశ్చన్. శంకరాచార్య అన్న ఆయన ఒక హిందూ ఫిలాసఫర్. 8th century AD అప్పుడు ఉన్నారు. ఆయన అద్వైత వేదాంత స్కూల్ ఆఫ్ థాట్ని ఆయన కనుక్కున్నారు. ఆయన చెప్పిన ఈ డాక్ట్రిన్ ఆఫ్ అద్వైత ఏదైతే ఉందో అకార్డింగ్ టు హిమ్, ఇది నాకు తెలుగు కంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, ఎందుకంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ రియాలిటీ లేదా బ్రాహ్మణ్ అని చెప్పంటారు. అండ్ ఇండివిజువల్ సెల్ఫ్ ఆత్మన్ అనేది మనలో ఏదైతే ఆత్మ ఉంటుందో, యూనివర్సల్లీ ఏదైతే సోల్ లేదా బ్రాహ్మణ్ ఉంటుందో, రెండూ ఒకటే అనేదే ఇది డాక్ట్రిన్ ఆఫ్ అద్వైత. సోషల్ స్టడీస్ మెథడాలజీ. Question number 139. Basic education is proposed by basic education ni నయి తాలీం లేదా న్యూ ఎడ్యుకేషన్ అని కూడా అంటాము. ఇది మనకి గాంధీ గారు ఇచ్చారు. బేసిక్ విద్యా విధానంని ప్రతిపాదించింది గాంధీ గారు. ఆయన ఈ బేసిక్ ఎడ్యుకేషన్ నయి తాలీం అనేదాన్ని 1930లో ఏదైతే బ్రిటిషర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేదో, అంటే కొలోనియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేదో, దానికి ఆల్టర్నేటివ్గా ఆయన స్టార్ట్ చేశారు. వీటి ఫీచర్స్ ఏమో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండేది 7 నుంచి 14 ఏళ్ల పిల్లల కొరకు. ప్లస్ వాళ్ళకి ఓన్లీ చదువులే కాకుండా ప్రాక్టికల్ స్కిల్స్ అంటే వొకేషనల్ స్కిల్స్ కూడా నేర్పిస్తూ ఉండేవాళ్ళు, లైక్ వీవింగ్, కార్పెంట్రీ, అగ్రికల్చర్ అలాంటివి. ఏదైతే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండేదో అది వాళ్ళ మదర్ టంగ్లో నేర్పించాలి, పిల్లల నేటివ్ లాంగ్వేజ్లో నేర్పించాలి అని చెప్పి ఉండేది. ఊరికే పుస్తకపు నాలెడ్జే కాకుండా క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ట్రూత్ఫుల్నెస్, సెల్ఫ్ రెస్పెక్ట్, కోఆపరేషన్ ఇలాంటి క్వాలిటీస్ని పిల్లల్లో ఇన్స్టిల్ చేయాలి. ప్లస్ ఓన్లీ పేపర్లు పుస్తకాల్లోంచి చదవటం కాకుండా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లాగా ఉండాలి అని చెప్పి ఈ నయి తాలీంలో కొన్ని క్యారెక్టరిస్టిక్స్. వీటిని బేస్ చేసుకునే మనం ఇప్పుడు సర్వశిక్ష అభియాన్, స్కిల్ ఇండియా ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకొచ్చామో ఇవన్నీ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది మనకి ఈ బేసిక్ ఎడ్యుకేషన్ నయి తాలీంలోనే ఉంది. క్వశ్చన్ నెంబర్ 140. నేచర్ ఆఫ్ సోషల్ స్టడీస్ సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం ఈజ్ హ్యూమనిస్టిక్ ఆర్ మానవ సంబంధమైనది. ఎందుకంటే సోషల్ స్టడీస్లో మనము హ్యూమన్ సొసైటీస్ గురించి మాట్లాడతాం. ఆ సొసైటీస్ ఒకదాంట్లో ఒకటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, వాళ్ళ కల్చర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ హిస్టరీ ఎలా ఉంటుంది, లేదా హ్యూమన్ వాల్యూస్ ఎలా ఉంటాయి, హ్యూమన్ బిహేవియర్స్, మోటివేషన్, ఏ పని దేని వల్ల చేస్తున్నారు, ఎవరిని అటాక్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మనము సొసైటీ గురించి, మనుషుల గురించే మనము ఎక్కువగా చూస్తాం. కాబట్టి నేచర్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఇస్ హ్యూమనిస్టిక్ ఆర్ మానవ సంబంధమైనది. Question number 141. The concept of unity in diversity is the learning goal of students of భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఏ స్థాయి విద్యార్థుల అభ్యసన లక్ష్యం. ఇది అప్పర్ ప్రైమరీ పిల్లలకి ఇట్ ఈస్ ద లెర్నింగ్ గోల్, ప్రాథమికోన్నత స్థాయి. Question number 142. This is related to psychomotor domain. రియలైజింగ్, అనలైజింగ్, ఇవాల్యుయేషన్, సిమ్యులేషన్ మానసిక చలనాత్మక రంగంకు సంబంధించింది. గ్రహించటం, విశ్లేషణ, మూల్యాంకనం, అనుకరణ. దీని ఆన్సర్ సిమ్యులేషన్, అనుకరణ. సిమ్యులేషన్ అంటే ఏదైతే మనకి రియల్ లైఫ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుందో దాన్ని, అదే కండిషన్స్ని మనము ఒక సేఫ్ అండ్ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో క్రియేట్ చేసి అక్కడ మనము పిల్లల్ని
వాడటానికి మనం తయారు చేసిన దాన్ని ఆ సేఫ్ అండ్ కంట్రోల్ ఎన్వైరన్మెంట్లో పిల్లలకి మనము ప్రాక్టీస్ ఇస్తాం. సో దీన్ని మనము అంటే ఇట్ ఇమిటేట్స్ ద రియల్ వరల్డ్ కండిషన్స్, ప్లస్ మనకి భయం ఉండదన్నమాట. డైరెక్ట్లీ మనము సైకిల్ ఇచ్చి పిల్లల్ని మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోండి అనకుండా మనం జనరల్లీ మన ఇంటి ముందు నేర్పిస్తాం. అలానే సిమ్యులేషన్ అనేది కూడా మనము ఒక కంట్రోల్ ఎన్వైరన్మెంట్లో తయారు చేసి పిల్లలని దానికి మనము ఎక్స్పోజ్ చేసి తర్వాత మనము వాళ్ళని రియల్ వరల్డ్కి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో సిమ్యులేషన్ అన్న దాంట్లో ఫిజికల్ స్కిల్స్ అవి వాడుతూ ఉంటాం కాబట్టి దాన్ని సైకోమోటార్ డొమైన్కి రిలేటెడ్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 143. These can be possible to change at the time of experiment. Stimulus, variables, subject or responses. ప్రయోగ సన్నివేశంలో మార్చడానికి వీలుగా ఉండేది. ఎప్పుడైనా సరే ఏదైనా ఎక్స్పెరిమెంట్లో ఈ ఫ్యాక్టర్స్ ఆర్ కండిషన్స్ ఏవైతే మనం చేంజ్ చేయగలమో వాటిని మనము వేరియబుల్స్ లేదా చరాలు అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 144. All characters enact through body movements with background music. ఒక స్టోరీ టెల్లింగ్ దేంట్లో అయితే బాడీ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఎగ్జాజరేటెడ్ బాడీ మూమెంట్స్, ఎగ్జాజరేటెడ్ గెస్చర్స్, ఎగ్జాజరేటెడ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అంటే స్పోకెన్ లాంగ్వేజ్ లేకుండా వాళ్ళ స్టోరీ టెల్లింగ్లో బాడీ మూమెంట్, గెస్చర్, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఇచ్చి ఏదైతే స్టోరీ టెల్లింగ్ ఓ పర్ఫార్మెన్స్ స్టైల్ ఉంటుందో దాన్ని మనము ప్యాంటోమైమ్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 145. ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ బెనిఫిట్ ఆఫ్ సోషల్ స్టడీస్, సోషల్ లెబారెటరీ. నాట్ అ బెనిఫిట్ అని చెప్పి అంటున్నారు. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ప్రయోజనం కానిది. ద లెర్నింగ్ టైమ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఇస్ సేవ్. అభ్యసనలో విద్యార్థుల ఉపాధ్యాయుల సమయం ఆదా అవుతుంది. దిస్ ఇస్ ట్రూ. ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ లీజర్ టైం. విశ్రాంతి సమయాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే సోషల్ లెబారెటరీ ఏదైతే ఉంటుందో దాంట్లో మనము ఫ్రీ టైంలో కాకుండా పిల్లలకి యాక్చువల్లీ ఎంగేజింగ్ యాక్టివిటీస్ ఇవ్వాలి. వాళ్ళు ఆడుతూ పాడుతూ వాళ్ళు నేర్చుకోవాలి అనే ఒక ప్లేస్ని మనం ఏదైతే తయారు చేస్తామో అది మనకి సోషల్ లెబారెటరీ కిందకు వస్తుంది. అంతేగాని పిల్లలు ఫ్రీగా ఉన్నప్పుడు ఊరికే టైంపాస్ కోసం వెళ్ళి చేయటానికి అలాంటి ప్లేస్ కాదు. సో సోషల్ లెబారెటరీ ఏదైతే ఉందో అది పిల్లల ఇండివిజువల్ నీడ్స్ ప్రకారం అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ యాక్టివిటీస్ ద్వారా సోషల్ స్టడీస్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి మనం తయారు చేసే ప్లేస్. సో ప్రొవైడింగ్ అన్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ లీజర్ టైం అనేది కరెక్ట్ కాదు. సో ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ బెనిఫిట్ అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 146. మ్యూజ్ అంటే ఏంటి? మ్యూజ్ అంటే గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ని రిలేట్ చేస్తుంది ఆర్ విద్యాదేవత. క్వశ్చన్ నెంబర్ 147. Evaluation is the process of finding out how far the educational objectives have been achieved is stated by. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించటం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని తెలిపినది రోల్ఫ్ టేలర్. క్వశ్చన్ నెంబర్ 148. ద ఫాలోయింగ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ అసెసింగ్ ఇండివిజువల్ బిహేవియర్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్. ఇండివిజువల్ బిహేవియర్ కింది వానిలో వ్యక్తుల ప్రవర్తనను మదింపు చేయడానికి, సమస్యలు తెలుసుకోవటానికి ఉపయోగపడేవి పరిశీలనలు, శోధన సూచికలు, నిర్ధారణ మాపనలు, పరిపృచ్ఛలు. ఓకే, ఐల్ గో విత్ ఇంగ్లీష్. అబ్జర్వేషన్స్, చెక్లిస్ట్, రేటింగ్ స్కేల్స్, ఇంటర్వ్యూస్. ఒక్కొక్కళ్ళ ఇండివిజువల్ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి చూడాలి అంటే మనము వాళ్ళని డిఫరెంట్ టైం పీరియడ్స్లో వాళ్ళని మనము అబ్జర్వ్ చేయాలి. ప్లస్ ఆ అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా ట్రైన్ అయి ఉండాలి. ఏం అబ్జర్వ్ చేయాలి అని చెప్పి వాళ్ళకి తెలిసి ఉండాలి, ఏదో ఒకటి అబ్జర్వ్ చేయటం కాకుండా. అలాంటి మనము ఇలా ఇండివిజువల్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకోవాలి అంటే, అసెస్ చేయాలి అంటే అబ్జర్వేషన్ అంటే పరిశీలనలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 149. ది ఆర్థోడాక్సికల్ ఇవాల్యుయేషన్ టూల్ ఇస్. ముందు నుంచి మనకి ఎన్నో సెంచరీస్ నుంచి
అసలు ఇవాల్యుయేషన్కి ఏం వాడేవాళ్ళం మనం? ఇవాల్యుయేషన్కి వాడేది రిటన్ టెస్ట్ లేదా రాత పరీక్షలు. అందుకని చెప్పి దాంట్లో మనం బేసికలీ వీఆర్ నాట్ టెస్టింగ్ ద లెర్నింగ్ ఆఫ్ ద చైల్డ్. వాళ్ళు ఎంత అర్థం చేసుకుని మనకి గుర్తుపెట్టుకుని రాయగలుగుతున్నారు అనేదే మనకి రిటన్ టెస్ట్ కిందకు వస్తుంది. సో ఆర్థోడాక్సికల్ ఇవాల్యుయేషన్ టూల్ కింద రిటన్ టెస్ట్లు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 150. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. ఇన్వైటింగ్ మల్టిపుల్ రెస్పాన్సెస్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. బహుళ సమాధానాలు స్వాగతించటం లక్ష్యంగా కలిగిన విద్యా ప్రమాణం. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ విషయ అవగాహన, రిఫ్లెక్షన్ ఆన్ కంటెంపరీ ఇష్యూస్, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, మ్యాపింగ్ స్కిల్స్, పట నైపుణ్యాలు, సమాచార నైపుణ్యాలు. ఇక్కడ మనము మల్టిపుల్ రెస్పాన్సెస్ అడుగుతున్నాం. వీఆర్ ఆస్కింగ్ ఫర్ మల్టిపుల్ రెస్పాన్సెస్. ఏదన్నా మనకి కంటెంపరీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమస్య దాని గురించి ఏదన్నా మనము టాపిక్ స్టార్ట్ చేసే క్లాస్లో దాని గురించి డిస్కషన్, అంటే దాని గురించి మనం ఎప్పుడైతే రిఫ్లెక్షన్ స్టార్ట్ చేయటం పిల్లలు దే విల్ కమ్ అవుట్ విత్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్. ఒక్కొక్కల ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అంటే బేసికలీ యూ విల్ గెట్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ డిఫరెంట్ చిల్డ్రన్. ఇలా ఇన్వైటింగ్ మల్టిపుల్ రెస్పాన్సెస్ అంటే మనము ఒక కంటెంపరీ ఇష్యూని మనము స్టార్ట్ చేసి దాని గురించి రిఫ్లెక్ట్ చేయమని పిల్లల్ని అడగగలగాలి. సో ఇన్వైటింగ్ మల్టిపుల్ రెస్పాన్సెస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. ఆప్షన్ 2 సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ఆర్ రిఫ్లెక్షన్ ఆన్ కంటెంపరీ.